నేను దాదాపు కనపడను, ఎందుకంటే నేను విలేకరి పని చేస్తాను, డ్రైవర్ తిరుగుతుంటాను. నాకు విద్య నేర్పించింది గురువు గారు. కానీ అందులోకి నేను ప్రాక్టీస్ పెట్టుకోలేకపోయాను, ఎందుకంటే నాకు ఈ వృత్తి పైన ఎక్కువ, విలేకరి వృత్తి పైన ఎక్కువ కాబట్టి దీని మీద వస్తున్నాను. తర్వాత నేను ఎన్నో 2-3 దశల్లో కష్ట దశలు ఉన్నప్పుడు నన్ను ఆదుకున్న ఏకైక వ్యక్తి మా గురువు గారు. ఫస్ట్ ఒకటి చెప్తా, ఫస్ట్ కష్టం ఏమంటే నాకు ఒకే బిడ్డ, ఒక కొడుకు, 3 ఏళ్ళ కొడుకు, 3 ఏళ్ళ పాప. 3 ఏళ్ళ పాప ఉన్నప్పుడు పేరు పెడుతున్నాను. ఆ రోజు రాత్రి పొద్దున్న నా పిల్లలు పెడుతున్నాను. ఆవిడకే నన్ను ఆపరేషన్ చేస్తున్నాను. ఆపరేషన్ చేసిన తర్వాత పోలీసు వెళ్ళిపోయిన తర్వాత నేను ఎక్కడ తయారంటే హాస్టల్ తాగుబోతులు కూర్చున్నాక తిరుగుతున్న దశలో మా గురువు వచ్చి, ఇట్లా చాలామంది చనిపోతుంటారు, వచ్చి ఒక చిన్న పిల్ల హాస్పిటల్ చేర్పిస్తాను, చూడు రోజు ఎంతమంది చనిపోతారు, ఎంతమంది బతుకున్నారు, దాన్ని చూసుకుని మెలుగు నర్సింగ్ అని చెప్తే ఒక హాస్పిటల్ విడిచిపెట్టి వచ్చినాను. హాస్పిటల్ చూసినాను, జనాల మరణాలు అంటే కామన్ ఉన్నాయని నేను ఒక కారణం వల్ల నేను మొత్తం సంవత్సరం వదిలి హైదరాబాద్కి పోయిన దశలో ఉన్నాను. అప్పుడు కూడా నాకు ఫోన్ చేసి, నర్సింగ్ అది కాదు, నువ్వు ఖచ్చితంగా పిల్లలు చూసుకోవాలా, నువ్వు నాకు రైట్ హ్యాండ్ ఉన్నట్లా, నువ్వు చేస్తే మమ్మల్ని అంతా ఎట్లా అవుతాము, ఖచ్చితంగా ఉండాలని చెప్తే అదొక్కసారి మళ్ళీ నేను ఆ స్టేజ్లో ఎట్లుందంటే నేను సూసైడ్ అటెంప్ట్ వరకు పోయింది. ఆ రోజు సారు కాల్ రాకుంటే నేను మళ్ళీ మీ ముందు కనిపించేవాడు కాదు. అట్లా నాకు 2 విధాలుగా ఆదుకున్నారు. ఇంకొక 3వది లాస్ట్కు మా నాన్న గవర్నమెంట్ ఉద్యోగస్తుడు, ఆయనంత వరకు నా లైఫ్ బాగా సాగింది. తర్వాత మళ్ళీ మామూలు ఫ్యూచర్ నుంచి నా వరకు బాగా సాగింది. తర్వాత వాళ్ళిద్దరూ చనిపోయిన తర్వాత నాకు కొద్దిగా ఇబ్బంది అయిపోయింది పరిస్థితి. ఏం చేయాలో అర్థం కానీ చేర్పించాను. గుడికల్ రోడ్లో నేను మల్లికార్జున హాస్పిటల్లో మేనేజర్ పనిచేస్తాను. నాకు 30,000 శాలరీ వస్తుంది. ఆ 30,000 శాలరీ వస్తుందంటే మా గురువు గారు నాకు కారణం. ఈరోజు నేను, నా కుటుంబము, మేమంతా 3 పూట్లు అనుకుంటున్నామంటే మా తండ్రి, నా గురువు, నా దైవము, వీళ్ళు మా అమ్మగారు ఇద్దరు భావనలు ఉన్నారని వాళ్ళ ఆశిస్తూ నాకు ఎప్పుడు కోరుకుంటున్నాను. వీళ్ళిద్దరు లేకుంటే నేను లేను, ఎందుకంటే నేను ఎక్కడ విషయం చెప్పలేదు, నాకు కూడా తెలియదు. మాకు మహేష్ అన్న స్వామి అని చెప్పి ఇట్లా గురువు పూజోత్సవం చేసుకుంటే మంచిదంటే బాగుంటుందని ఒక సలహా ఇవ్వడము, నాకు ఈ పూర్వజన్మ సుఖంగా భావిస్తున్నాను. ఎందుకంటే గురువు సేవ చేసుకోవడము అదృష్టంగా నాకు భావిస్తున్నాను. ఇంత అవకాశం కల్పించిన మా గురువు గారికి, మహేష్ శర్మ సార్ గారికి, మా అత్తగారికి, అందరికీ నేను, ఎందుకంటే వీళ్ళు లేకుంటే, అక్క కానీ సార్ కానీ నేను లేకుంటే నేను లేను. అది వాళ్ళకి అందరికీ తెలుసు. దీంట్లో కొంతమంది కూడా తెలిసే విషయం కూడా కొంత చూసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు లేకుంటే నా జన్మ లేదు. ఈరోజు వీళ్ళు ఉన్నాను కానీ నా జన్మ ఉంటే నేను, నా పిల్లలు ఈరోజు 3 పూట్లు అనుకుంటున్నామంటే మా గురువు గారు. ఎందుకంటే లాస్ట్గా నాకు ఉద్యోగము, పేపర్ విలేకరు పనిచేస్తే అని చెప్పి వాళ్ళు చేయబట్టుకున్న వాళ్ళని ఎత్తుకొని వచ్చింది, కానీ వేత లేదు. నువ్వు దానికి పని చేసుకో, నీకు ఒక అవకాశం ఇప్పిస్తాను, మంచి హాస్పిటల్ వస్తుంది, అది చేరు, వాళ్ళంతా సపోర్ట్ చేస్తామని నాకు డాక్టర్తో మాట్లాడి, సార్ మా పిల్లలకి ఎంతో చూసుకుంటామని చెప్పి డాక్టర్తో మాట్లాడి నాకు ఈరోజు 30,000 శాలరీ వస్తుందంటే మా గురువు గారు, నేను బతుకున్నంటే మా గురువు గారు అన్నీ కాబట్టి మరొకసారి మీ ఆశీస్సులు ఎప్పుడు నా పైన ఉండాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే అందరికి, నమస్తే అండి. థ్యాంక్ యూ. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరూ ఒకసారి నమః. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హిరణ్యపాత్రమదః పూర్ణందోపదేవ్యోసారీతి ఏకదా బ్రహ్మణోపాదేవదే విదమాన ఆదిత్యేదుర్లాది మా కాంతాయ కాంతాత్మదాయ శ్రీకృష్ణాయ వల్లినాథాయ మంగళం సర్వమంగళమాంగళ్యే శంకరవార్తదేవీ నారాయణమూర్తే నారాయణమూర్తే. శ్రీ గురుదేవతాభ్యో నమః. కర్పూరమంగళీరాజనం సమర్పయామి. నీరాజనాథ సుతాజనం సమర్పయామి.
नमो ब्रह्मण्यदेवाय गोब्राह्मणैताय च जगत्पिताय कृष्णाय गोविन्दाय नमो नमः। స్వామి సన్మానించుకోవడం కోసం పాదాలు ओम योगम संगीत पुष्पवन बजावा सुमनवती नमावा अवाम पुष्पम पुष्पवन बजावा सुमनवती योगम संगीत पुष्पवन बजावा सुमनवती नारी आयतनवान भवति आयतनवान भवति यो अग्निरायतनं वेद आयतनवान भवति यो अग्निरायतनं आयतनवान भवति या एवं वेद योपामायतनं वेद आयतनवान भवति यो अग्निरायतनं आयतनवान भवति या एवं वेद योपामायतनं वेद आयतनवान भवति चन्द्रमा वा आपामायतनं సార్ పైకి ఉంది నేను ఫోన్ తీసుకురా